తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని జూన్ 4వ తేదీన కౌంటింగ్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుష్పమణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి బాబ్జీ, ఏలూరు ఆర్డీఓ ఖాజావలి, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ సోమశేఖర్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ విజయరాజు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ మీరు ఈటీపీఎస్ ఒక టేబుల్ రిజర్వ్ చేస్తారనుకుంటే ఆ ఒక టేబుల్ దానికి రిజర్వ్ పెట్టేసి మొత్తానికి మీకు 3 టేబుల్ విత్ 6 టేబుల్ ఉంది. హైస్కూల్ మాత్రం ఆ ఫెసిలిటీ 3+1 ఉంది కాబట్టి ఒక టేబుల్లో ఈటీపీ ఈక్వల్ గా స్ప్లిట్ చేసి ఇచ్చేయాలి. అర్థమైందా? అది 500 అబోవ్ అవ్వచ్చు, 700 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, ఇంకా కొంతమందికి అయితే 1000 కూడా అవ్వచ్చు. ఈక్వల్ గా స్ప్లిట్ చేసి ఇచ్చేసి ఆ టేబుల్లో వాళ్ళు సెగ్రిగేషన్ లో ముందు ఫస్ట్ వరకు వ్యాలిడా ఇన్వాలిడ్ అని చెక్ చేయడం. దానికి మీకు 500 అన్న లిమిటేషన్ ఉండదు. వ్యాలిడా ఇన్వాలిడ్ అని చెక్ చేసిన తర్వాత డ్రమ్ లో వేసి మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసిన తర్వాత దాని నుంచి 500 ఓటు వ్యాలిడ్ ఓటు తీసుకొచ్చి టేబుల్ 1 టేబుల్ 2 లో 500 ఇస్తారు. సో 500 లిమిటేషన్ పర్ టేబుల్ ఇస్ ఫర్ కౌంటింగ్, ఇట్ ఇస్ నాట్ ఫర్ సెగ్రిగేషన్. అర్థమైందా? ఎవరికి ఎంతైనా ఉండవచ్చు. 3000 4000 7 ఉన్నాయి, ఆ పోలవరం ఇంకా 3000 ఉన్నాయి. వాళ్ళకి 3 టేబుల్స్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఎన్ని టేబుల్ ఉంటే కూడా ఈక్వల్ గా ఇచ్చేసి ఫస్ట్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఎంత ఉందన్నది సెగ్రిగేషన్ మొదలు పెట్టాలి. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపారాణి తెలిపారు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తును జాయింట్ కలెక్టర్ లావణ్యవేణితో కలిసి ఏఎస్పీ పరిశీలించారు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలతో భద్రతా ఏర్పాట్లతో పాటు నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు నలువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆకస్మికంగా జిల్లా అధికారులు తనిఖీ చేస్తున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని జంగారెడ్డిగూడెం పట్టణంలో కేఎంజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో కేఎంజీ యూత్ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ తమ అభిమాన నటుడిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. తమకు సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఉగ్గం దుర్గాప్రసాద్, ఏ సురేష్, ఎం సాయి, బలరాం, రాజు, పి సాయి తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్య చంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో చోడవరపు రంగారావు, రామబ్రహ్మం, ఎర్ర నాగేశ్వరరావు, పెయింట్ శ్రీను, రామకృష్ణ, అనురాధ ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఎస్ఎంబీ మాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు భోజనం అందజేశారు. అదేవిధంగా చిన్నారుల సమక్షంలో కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎంబీ మాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జల్లా దుర్గాసాయి మాట్లాడుతూ తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఆయన పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, అంజీ, అరుణ్, వంశీ, నాగబాబు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. మా సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఫుడ్ పార్సల్లు పంచడం జరిగింది. పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు ఫుడ్ పార్సల్ పంచడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా చేసుకోవడానికి చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మా ఎస్ఎస్ఎంబీ మాస్ ఫ్యాన్స్ కూడా ఇలా సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సూపర్ స్టార్ మన మధ్య లేకపోయినా ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలు, మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇప్పుడు ముందున్నారు. ఆయన చేసినటువంటి సినిమాలు అల్లూరి సీతారామరాజు, అలాగే జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు తీసుకొచ్చి మన టాలీవుడ్ను ముందుకు చూపించిన మొట్టమొదటిది సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే ఆయన అభిమానులకైనా వెన్నుండి తోడుగా ఉండి లేని వాళ్ళకి సహాయం చేసి ఒక ముందుండి నడిపించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాంటి మంచి వ్యక్తికి మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా అలాంటి మంచి పని చేయడానికి ముందొస్తున్నారు. అలాగే మా మహేష్ బాబు గారు కూడా 3000 పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించడం, అలాగే 2 వీలర్స్ను దత్తత తీసుకుని చేయడం వంటి మంచి మంచి కార్యక్రమాల్లో ముందుంటున్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు మేము సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయినందుకు చాలా గర్వపడుతున్నాం. అలాగే ముందు కార్యక్రమాల్లో కూడా మంచి మంచి కార్యక్రమాల్లో ముందుంటామని మీ ఎస్ఎస్ఎంబీ మాస్ ఫ్యాన్స్ తరఫున ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏలూరులో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిన యువతిని ప్రేమోన్మాది రెచ్చిపోయి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 3 టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు నగరంలోని ఎంఆర్సీ కాలనీకి చెందిన 22 సంవత్సరాల వయసు కలిగిన జక్కుల రత్న గ్రేస్ అనే యువతి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. తిట్టిపోయిన యేసురత్నం 23 ఏళ్ల తిట్టిపోయిన యేసురత్నం అనే యువకుడు ఆమె వెంట గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. అతని ప్రేమను ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం యువతి ఇంటి సమీపంలో ఉండగా అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే యేసురత్నం కూడా అదే కత్తితో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రత్న గ్రేస్ అనే ఈమె వయసు 21 సంవత్సరాలు. ఈమె బిఎస్ కంప్యూటర్ పూర్తి చేసి సిద్ధార్థ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఈమెకు ఇతను యేసురత్నం అని చెప్పి ఇతను ముస్లూరు గ్రామం. ఇతనికి వీళ్ళిద్దరు స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి పరిచయం. సో వీళ్ళిద్దరు అతను ఆమె అంటే ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమె అంటే తిరుగుతున్నాడు. అయితే ఆమెకు ఈ నెల 25వ తేదీ అంటే పోయిన నెల 25వ తేదీ ఎంగేజ్మెంట్ కూడా అయింది. అది ఈరోజు మాట్లాడాలని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బ్రాహ్మణ వీధులకి తనతో తెచ్చుకున్న కత్తితోటి ఆమెపై దాడి చేసి చంపడం జరిగింది. అలాగే అతను కూడా అదే కత్తితోటి గొంతు మీద కోసుకునే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అతని పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. తదుపరి వివరాలు తదుపరి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఎస్ఎస్టీ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మర్డర్ కేసు కూడా 3 ఐపీసీ కింద చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
గోకుల తిరుమల పారిజాతగిరిలో కన్నుల పండుగగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెంలో మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవత గంగారమ్మ ఆలయం దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెంలో ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2 లక్షల రూపాయల సొత్తు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.